హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. బయట మనకి ఎండలు చాలా మండిపోతున్నాయి కదండీ! ఈ ఎండలకి మనకి ఏమీ తినాలనిపించదు. కానీ ఈ ఎండాకాలంలో కొద్దిగా చారు లాంటివి, పులుసులు లాంటివి చేసుకొని తింటే కొద్దిగైనా తినాలనిపిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో మీకోసం ఈ సమ్మర్ సీజన్‌లో దొరికే మామిడికాయతో పచ్చి పులుసు ఎలా చేసుకోవాలో చూయిస్తున్నాను. ఇలా కనుక మీరు మామిడికాయతో పచ్చి పులుసుని చేసి పెట్టండి. మీ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక 2 ముద్దలు ఎక్కువగానే తింటారు. వాళ్ళకి, మీకు అందరికీ కడుపుకి హాయిగా ఉంటుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా మామిడికాయనైతే తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఇలా పైన ఉన్న తొక్కునైతే తీసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి మామిడికాయని తీసుకోండి. నేను చేసే క్వాంటిటీకి సగం మామిడికాయనైతే తీసుకుంటున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇంకాస్త చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే ఒక మామిడికాయని తీసుకోవచ్చు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయలని మనం ఉడికించుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకొని ఇలా వాటర్లోకి మామిడికాయ ముక్కలన్నింటినీ వేసుకొని ఉడికించుకోవాలి. ఈ మామిడికాయ ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు. 2 నిమిషాల్లోనే ఇలా సాఫ్ట్గా అయిపోతాయి. చూడండి, ఇలా సాఫ్ట్గా అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక కడాయినైతే పెట్టుకొని 3 నుంచి 4 స్పూన్ల వరకు పల్లీలనైతే వేసుకొని మంటని సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ పల్లీలని వేయించుకోవాలి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పల్లీలు లోపలి వరకు మంచిగా వేగిపోతాయి. ఇలా వేయించుకున్న పల్లీలను కూడా పక్కకు తీసుకొని మళ్ళీ అదే కడాయిలోకి మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. నేను 10 పచ్చిమిరపకాయలను అయితే ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ని వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేయించుకొని వీటిని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న పల్లీలను అయితే వేసుకోవాలి. నేను పొట్టుతో సహా వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఇలా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఈ పల్లి పొడిలోకి మన టేస్ట్కి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇలా ముక్కలతో సహా వేసుకోండి. ఇలా మామిడికాయ ముక్కల్ని వేసుకొని ఇందులోని వాటర్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం మెత్తగా ఇది చట్నీలాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా మామిడికాయ వాటర్ని వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు దీన్నంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. మనకు ఇది పులుసు కాబట్టి పులుసు కొంచెం పల్చగానే ఉంటుంది కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని అయితే వేసుకోండి. పులుపును కూడా టేస్ట్ చూసుకొని ఇంకొంచెం పులుపు సరిపోకపోతే ఇలా పులుపునైతే యాడ్ చేసుకోవచ్చు. ఇలా టేస్ట్ చూసుకొని పులుపు, ఉప్పులు సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ని అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కొంచెం పల్చగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నాకైతే కొద్దిగా సాల్ట్ అయితే సరిపోలేదు. కొద్దిగా సాల్ట్ని అయితే వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలాగే ఇందులోకి ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అక్కడక్కడ పచ్చి ఆనియన్స్ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్లోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయల్ని వేసుకొని ఇలా తాలింపు పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఈ సమ్మర్లో కడుపుకి హాయిగా అనిపించే మామిడికాయతో పచ్చి పులుసు రెడీ. మరి మీరు కూడా ఇలా మామిడికాయతో పచ్చి పులుసు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఎండాకాలంలో కడుపుకి హాయిగా ఉంటుంది. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.